వెల్కమ్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం విజయనగరంలో ఉన్నటువంటి సెంచూరియన్ యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి డాక్టర్ జిఎస్ఎన్ రాజు సార్తో ఉన్నాము. ఆయన ప్రముఖ విద్యావేత్త, విద్యారంగంలో అనేక రకాలైనటువంటి కృషి చేసిన ఆయన్ని అసలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే కొన్ని విషయాలు తెలుసుకుందామని ఆయన్ను ఇంటర్వ్యూ చేయడానికైతే రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. మా యూనివర్సిటీకి వచ్చి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. నేను ఉండి గ్రామంలో భీమవరం పక్కనే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో జన్మించాను. మా నాన్నగారు వ్యవసాయం, వారికి ఎడ్యుకేషన్ అసలు ఏమీ లేదు. మా అమ్మగారు 5వ క్లాస్ చదువుకున్నారు. మా అమ్మగారి కోరిక ఏంటంటే పిల్లల్ని బాగా చదివించాలి, చదువుకోవాలని ముందు నుంచి ప్రోత్సాహం. ఆ నేపథ్యంలో ఆ గైడెన్స్ మీద మేము 2 అన్నదమ్ములు. మా అన్నయ్య గారు నాకంటే 10 సంవత్సరాలు పెద్ద. ఆయన కూడా అకాడమిక్స్లో టాపరు, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ ఫస్ట్, తర్వాత డాక్టరేట్ ఇన్ మ్యాథమెటిక్స్. యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్గా, డీన్గా రిటైర్ అయ్యారు. నేను ఆయన 24 గంటలు చదువు. నేనేంటంటే 50-50, చదువు సగం స్పోర్ట్స్. చిన్నప్పటి నుంచి నేను కనకదుర్గ భక్తుడిని. మా అమ్మగారు తెల్లవారు జామున లేచి అలవాటు చేశారు. కోడి కూసినప్పుడు లేగటం. పల్లెటూరులో కోడి వస్తుంది సుమారుగా 3:30 లేస్తే 10 నిమిషాలు కాలకృత్యాలు తీసుకుని తల్లి ఫోటో దగ్గర పెట్టుకుని చదవటం 3 గంటలు కంటిన్యూస్గా పీస్ఫుల్గా ఉండేది. ఇంకా ఈవినింగ్ టైంలో నో ఎడ్యుకేషన్, అన్ని స్పోర్ట్స్, అది ఇది రెజ్లింగ్ అని. సో ఆ నేపథ్యంలో నేను స్కూల్లో టాపర్గా నిలిచి ఎవ్రీ ఇయర్ మెరిట్ స్కాలర్షిప్ తీసుకున్నాను. 6వ క్లాస్ నుంచి కంటిన్యూస్గా పిహెచ్డి లెవెల్ వరకు ఎవ్రీ ఇయర్ మెరిట్ స్కాలర్షిప్ తీసుకుని చదువుకున్నా. అక్కడ ఉండి స్కూల్లో టాపర్గా నిలబడి అప్పుడు ఎస్ఎస్ఎల్సి 11 ఇయర్స్ అనమాట. ఓకే. అక్కడ చదివిన తర్వాత మా అన్నయ్య గారు వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేస్తే ఇక్కడికి వచ్చి చదువుకో బెటర్, నేను ఉన్నాను కదా అని తీసుకొచ్చారు. ఆయన ఈవెన్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ చేశారు. గ్రాడ్యుయేషన్ ఎక్కడ సార్ మీది? వస్తున్నాను. ప్రీ యూనివర్సిటీ నాకు ఏవిఎన్ కాలేజీలో టాపరు, ఎంటైర్ ఆంధ్ర యూనివర్సిటీలో 11th ర్యాంక్. కొన్ని లక్షల మంది రాస్తారు. సో మీరు అన్నట్టుగా ప్రీ యూనివర్సిటీ తర్వాత ఇంజనీరింగ్ సీట్లు, అన్ని బ్రాంచ్లో సీట్లు వచ్చాయి ఆంధ్ర యూనివర్సిటీలో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అప్పుడు బాగా అప్కమింగ్ ఫీల్డ్, పాపులారిటీ వస్తుంది అప్పుడు 71లో. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో తీసుకున్నాను. అప్పుడు మా ఇంజనీరింగ్ 5 ఇయర్స్, 4 ఇయర్స్ కాదు. ఫస్ట్ ఇయర్ అన్ని బ్రాంచ్లకి కామన్ సబ్జెక్టులు. ఆ కామన్ అయినప్పుడు నా CGP 10/10, ఆల్ బ్రాంచెస్ టాపర్ని. ఇప్పటికీ రికార్డ్ అది, ఎవరు బ్రేక్ చేయలే. తర్వాత బీటెక్ కంప్లీట్ చేయటం, ఎంటెక్ మళ్ళీ గోల్డ్ మెడలిస్టు, తర్వాత PhD IIT ఖరగ్పూర్, అక్కడ ఎక్సలెంట్ వర్క్ చేశాను. అవగానే 1971లో లెక్చరర్గా చేరాను. నాకేంటంటే రీసెర్చ్, పబ్లికేషన్స్, టీచింగ్ బాగా చెప్పడం బాగా ఇదన్నమాట. ఈ లోపల ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతూ ఉండగా స్పోర్ట్స్ నేను చెప్పాను కదా ఇంట్రెస్ట్ అని. ఆ స్పోర్ట్స్లో వెయిట్ లిఫ్టింగు, బాడీ బిల్డింగు, లాంగ్ రన్, బాక్సింగ్ అంటే నాకు ప్యాషన్, రెజ్లింగ్ అన్న. వెయిట్ లిఫ్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ రిప్రజెంట్ చేశాను ఇంటర్ యూనివర్సిటీలో. మిస్టర్ ఇంజనీరింగ్ కాలేజీ కొన్నా. ఇక్కడ అకాడమిక్ టాపర్నే. మా గురువు గారు అంటూ ఉంటారు, ఏంటయ్యా నువ్వు స్పోర్ట్స్లోని యూనివర్సిటీ లెవెల్లో ఉన్నావు, ఎడ్యుకేషన్లో నువ్వు అంత గోల్డ్ మీద జనరల్గా ఎవరు ఉండరు, ఇంతవరకు చూడలేదు నువ్వు కూడా అంటే మెచ్చుకునేవారు. ఇది ఎందువల్లంటే టైం మేనేజ్మెంట్, పంక్చువాలిటీ నా పిచ్చి. అవి లేకపోతే ఇన్ని చేయలేము. తల్లిదయ్య వల్ల ఆ తెలివితేటలు ఇచ్చాడు చదువులో. ఈ చదువులో టాపర్గా రావడానికి ఒక కారణం ఉంది. నా ఎడ్యుకేషన్ ప్రిపరేషన్ టైప్ వేరు. ఇంజనీరింగ్ 3rd ఇయర్ అనుకోండి, 2nd ఇయర్ సమ్మర్లో 3rd ఇయర్ సంబంధించిన పుస్తకాలన్నీ చదివేసి ఉన్నా 3 నెలలు ఖాళీగా ఉండకుండా. రోజుకి 3 గంటలు సెలవుల్లో చదువుకుని బాగా అప్ టు డేట్గా ఉండి
థర్డ్ ఇయర్ మాస్టర్లు పాఠం చెప్పినప్పటికీ ఏ క్వశ్చన్ అడిగినా ముందు లేచి చెప్పడం, ఎందుకంటే ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది నాకు. అది నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. ప్రిపరేషను, బెస్ట్ ప్రిపరేషను. నేను ఇప్పుడు ఎవరికైనా అడ్వైజ్ అయితే అదే ఇస్తాను. ఆ విధంగా నేను టాపర్గా నిలిచాను. తర్వాత రీసెర్చ్ పరంగా ఐఐటి ఖరగ్పూర్లో మా గురువులు ఇద్దరు వరల్డ్ క్లాస్, ప్రొఫెసర్ బిఎన్ దాస్, ప్రొఫెసర్ అజయ్ చక్రవర్తి గారు. వారి గైడెన్స్లో మంచి రీసెర్చ్ చేశాను, బాగా పాపులారిటీ వచ్చింది. సో ఆంధ్ర యూనివర్సిటీ వచ్చాక ఇంజనీరింగ్ కాలేజీలో లీడింగ్ రీసెర్చర్గా నిలబడ్డాను. నేను లెక్చరర్గానే 50 పబ్లికేషన్స్ పిహెచ్డీ తోటి రైటర్ పోస్ట్కి వెళ్ళాను, అసోసియేట్ ప్రొఫెసర్కి. అప్పుడు తర్వాత ప్రొఫెసర్కి ఎల్ఐ అయిపోయాను. అందుకని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా అవ్వగలిగాను. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అనేది ప్రొఫెసర్ సీనియారిటీని బట్టి ఇస్తారు. నేను నెంబర్ 1గా ఎల్ఐ అయ్యాను కాబట్టి బికేమ్ ప్రిన్సిపల్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. తర్వాత నాకు అనేక అవార్డులు వచ్చాయి. బెస్ట్ టీచర్ స్టేట్, బెస్ట్ రీసెర్చర్, బెస్ట్ అకాడమిషియన్, బెస్ట్ రీసెర్చ్ గైడ్. అండ్ ఇంకొక పెద్ద 2 రికార్డులు ఏంటంటే 56 పిహెచ్డీలు గైడ్ చేశా. అది 56 పిహెచ్డీ గైడ్ చేశా ఆల్రెడీ, అదొక రికార్డు. 540 పేపర్లో పబ్లిష్ చేశా, అదొక రికార్డు. సో ఈ విధంగా నాకు ఎకడమిక్స్ కష్టపడిన ఫలితం దక్కింది. నేను ఎప్పుడు పని చేయడమే కానీ ప్రమోషన్ గురించి ఎప్పుడు వెయిట్ చేసేవాడిని కాదు. బుర్రలో ఉండేది కాదు భగవంతుడి దయ వల్ల. మా చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలి అది కావాలని కోరికలు లేవు. మా నాన్నగారు ఏమైనా రూపాయి, ఆ రోజుల్లో రూపాయి అంటే ఎక్కువ, రూపాయి అయితే ఆడుకుంటాం, ఇవ్వకపోతే గొడవ లేదు. అట్లా ఇది కావాలి అది కావాలి అది కోరికలు లేవు నాకు. అందువల్ల ఐఎమ్ హ్యాపీ. బేసికల్ ఐఎమ్ స్పోర్ట్స్ మ్యాన్. నాకు హెల్త్ కాన్షియస్ బాగా ఎక్కువ. భగవంతుడి దయ వల్ల నేను ఇంతవరకు ఫీవర్ అంటే ఎరగను జీవితంలో. నాకు తెలిసిన వాడికి ఫీవర్ రాలేదు, నేను ఎరగను. దానికి కారణం తల్లిదయ్య, నా ఎఫర్ట్ స్పోర్ట్స్లో హెల్తీగా ఉండడం. ఈ రోజు కూడా 10-12 కిలోమీటర్స్ నడుస్తాను, జాగింగ్ చేస్తాను. సో అది యాక్చువల్గా నా ప్రిపరేషన్. ఎగ్జామ్స్లో రేపు ఎగ్జామ్ అనగా నేను ఎప్పుడు ఎక్కువ చదవను, ఎందుకంటే ముందు చదువుని కూర్చుంటాను. అందుకని ఆ రోజు ప్రశాంతంగా టెన్షన్ ఫ్రీగా ఉంటున్నాడు. నేను అదే అడ్వైజ్ చెప్తాను అందరికీ. రేపు ఎగ్జామ్ అనగా ఒక 2 గంటలు చదివేసి పడుకుని హ్యాపీగా ప్యాషనేట్గా వెళ్ళాలి. అయ్యబాబు ఎగ్జామ్ ఏం ఇస్తాడో ఏది రాద్దామని భయం ఉండకూడదు. అది లేకనంత చెప్పి మీరు పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. జనరల్గా ఏంటంటే ముందు నెగ్లెక్ట్ చేస్తారు. ఇంక వారం ఎగ్జామ్స్ ఉన్నాయనగా ప్రిపరేషన్ బుక్స్ తీస్తూ ఉంటారు. వాళ్ళకి అంతా కన్ఫ్యూజన్, చదవలేరు, జ్ఞాపకం ఉండదు. ఫైనల్లీ దే డోంట్ గెట్ వాట్ దే ఎక్స్పెక్ట్. సో ఇవి ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈ విధంగా జర్నీ అయింది. తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన తర్వాత కంబైన్డ్ స్టేట్లో వైస్ ఛాన్సలర్గా నన్ను తీసుకున్నారు. అక్కడ ఐఏఎస్ ఆఫీస్ హైదరాబాద్లో అప్పుడు అన్నారు, మీ సెలక్షన్ యాజ్ వైస్ ఛాన్సలర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో యూనిక్ అని. అదేంటి సార్ అలా అన్నారు అన్నాను. 4 ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా మొన్నాడు, నేను రీచ్ అయిన మొన్నాడు. ఆ మొన్నాడు కూడా ఏంటంటే గవర్నర్ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, డిప్యూటీ సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, నరసింహ గారికి, ముగ్గురు అనమాట ఆ టైంలో. వారికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆఫీసర్స్ని ఎలా వెళ్తా ఉంటే మీరు రాజుగారు కదా అన్నారు. అవునండి అన్నారు. కూర్చోండి అన్నారు. మధ్యాహ్నం టైం ఎవరు తెలియదు కదా కూర్చోమంటున్నారు. వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఐఏఎస్ వాళ్ళు అందరూ 4. చూసి మీ బ్యాక్గ్రౌండ్ చూసామంటే యూనిక్, మీ సెలక్షన్ మాత్రం యూనిక్ ఉంది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. థ్యాంక్స్ అండి, మీరు పెద్దోళ్ళు ఆ మాట అన్నారు. అది కాకుండా మీరు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈసీ అయితే బాగుంటుందన్నారు. అదేంటండి అన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు గొడవలు ఎక్కువగా ఉండేవి, మీరు బాక్సర్ కదా అక్కడైతే ఇంకా బాగుంటుంది అన్నారు. థ్యాంక్స్ అండి. సో ఆ విధంగా ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ అవ్వటం నా కోరిక ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీని మంచి అకాడమిక్గా అన్ని విధాలా మంచి పైకి తీసుకెళ్ళాలి, కష్టపడి అందరి కోఆపరేషన్ తీసుకుని మొదలుపెట్టాను. నా కోరిక ప్రకారం ఆంధ్ర యూనివర్సిటీ నేను ఉండగా NAAC నేషనల్ అసెస్మెంట్ అక్రిడిటేషన్ కౌన్సిల్ UGC గ్రేడింగ్ ఇస్తారు కదా, దాంట్లో ఇన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది నేను ఉండగా. ఎంప్లాయబిలిటీ బెస్ట్ ట్రైనింగ్ దాంట్లో నెంబర్ 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా గుజరాత్ టెక్నికల్ యూనివర్సిటీ మనకి అవార్డు ఇచ్చింది. NSSలో నేషనల్ దేశంలో మొత్తం మీద బాగా చేసినందుకు బెస్ట్ యూనివర్సిటీ ఇన్ NSS అని ప్రెసిడెంట్ గారు రాష్ట్రపతి భవన్లో ఒక ట్రోఫీ, ఒక 1 lakh క్యాష్ ఇచ్చారు. సో ఇవన్నీ ఫర్ సిస్టమ్ వీ డెవలప్డ్ ఇంపార్టెంట్ అనమాట. సో 3 సంవత్సరాలు అయిన తర్వాత ఇమీడియట్గా మా సెంచూరియన్ మేనేజ్మెంట్ వారు రిక్వెస్ట్ చేశారు. మా సెంచూరియన్ మేనేజ్మెంట్ కూడా చాలా మేధావులు, 2 ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, 2 ట్రస్టీస్ అనమాట.
ముత్తి మిశ్ర గారు, ప్రొఫెసర్ ముత్తికాంత మిశ్ర మా ప్రెసిడెంట్ గారు, భువనేశ్వర్లో ఉంటారు ఆయన ప్రొఫెసర్ ఇన్ XIMB, వన్ ఆఫ్ ది లీడింగ్ బిజినెస్ స్కూల్స్ భువనేశ్వర్లో. మా వైస్ ప్రెసిడెంట్ గారు ప్రొఫెసర్ నరసింహరావు గారు, డిచ్చిరాజు నరసింహరావు గారు, ఆయన కూడా IIM కలెక్టర్ ప్రోడక్ట్. సో ఇద్దరు మేధావులు. సో నాకేంటంటే మేధావుల తోటి పనిచేయటం ఇంట్రెస్ట్ కాబట్టి సరే ఎస్ అన్నాను. అది కూడా విజయనగరం దగ్గర కాబట్టి ఎస్ అన్నాను. సో ఆ విధంగా చేరిన తర్వాత నా శాయశక్తిలో నేను కంట్రిబ్యూట్ చేశాను. 2 టర్మ్స్ చేశాను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, యూజీసీ రూల్స్ ప్రకారం 2 టర్ముల కన్నా చేయకూడదు. సో 2 టర్ములు మన జూన్ 30th తోటి అయిపోయినాయి కాబట్టి నన్ను ఛాన్సలర్గా సెలెక్ట్ చేశారు. సో ఛాన్సలర్గా కూడా నాకు పాఠాలు చెప్పడం ఇష్టం. అందుకని ఇప్పుడు వచ్చినప్పుడల్లా 2 క్లాసులు చెప్తూ ఉంటాను పిల్లలకి. దానికి కారణం కూడా ఉంది. నేను పుస్తకాలు 5 పుస్తకాలు 11 పుస్తకాలు రాశాను. అందులో 6 పుస్తకాలు ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీకి స్పెషల్గా, 5 పుస్తకాలు ఇంటర్నేషనల్ లెవెల్. అవి చాలా పాపులర్, ప్రతి యూనివర్సిటీలోనూ ఫాలో అవుతారు, బాగా విపరీతంగా ఫాలో అవుతారు. పెద్ద ఎనీ యూనివర్సిటీ ఇన్ ఇండియా అక్కడ అందరూ వాడతారు బాగా. సో ఇక్కడ కూడా నా పుస్తకాలు వాడతారు కాబట్టి నా ఆధార్ వచ్చి పాఠాలు చెప్తున్నారంటే పిల్లలకి హాయిగా ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో యాజ్ అన్ బెస్ట్ ఆథర్గా నాకు థౌజండ్స్ ఆఫ్ ఫాలోవర్స్, ఫ్యాన్స్ ఉన్నారు ఇండియా మొత్తం మీద. బెస్ట్ ఆథర్గా నన్ను చాలా కాలేజీలు, యూనివర్సిటీలు బెస్ట్ ఆథర్గా డిక్లేర్ చేశారు. నా బుక్స్ అంత ఫేమస్. సో అదొక క్రెడెన్షియల్, నా వర్క్కి రిజల్ట్ అది. సో ఇటువంటి అవార్డులు ఒక 30 అవార్డులు తీసుకున్నా. నాకు హానరీ కల్నల్ ర్యాంక్ కూడా ఇచ్చారు డిఫెన్స్ వాళ్ళు, మినిస్ట్రీ వాళ్ళు. ఇంటర్నేషనల్ మదర్ తెరేసా అవార్డ్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ కలకటా. రవీంద్రనాథ్ ఠాగూర్ మెమోరియల్ అవార్డ్ ఫర్ బెస్ట్ కంట్రిబ్యూషన్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ గవర్నర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇచ్చారు. ఐకాన్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్ రాజస్థాన్ గవర్నర్ ఇచ్చారు. మన కృష్ణకాంత్ గారు, మన గవర్నర్ గారు బెస్ట్ రీసెర్చర్గా అవార్డు ఇచ్చారు. ఇలాగా అనేక అవార్డులు తీసుకున్నాను, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో నేను ఎప్పుడు ఈ ప్రమోషన్ గురించి కానీ అవార్డుల గురించి వెయిట్ చేసే మనిషిని కాదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నా కోరికలు, ఇది కావాలి అది కావాలని కోరికలు, కష్టపడి పనిచేయటం. ఇప్పుడు ఈ సెంచరీ యూనివర్సిటీ ఏంటంటే బెస్ట్ స్కిల్స్ యూనివర్సిటీ ఇన్ ఇండియాగా డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఏంటంటే ఓన్లీ థియరీ కాదు, డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూనివర్సిటీలో ఉంటాయి. ఏ యూనివర్సిటీలో అలా ఉండవు. దిస్ యూనివర్సిటీ ఈజ్ ఫర్ షేపింగ్ లైఫ్స్, సేవింగ్ లైఫ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అపార్ట్ ఫ్రమ్ టెక్నాలజీ విచ్ ఈజ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్. ఇవి మాకు కరికులం డెవలప్ చేసిన విధానం. సో ఆ విధంగా చూస్తే సెంచరీ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్ స్కిల్స్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, డౌట్ లేదు అది. సో నేను ఫార్మర్ బిడ్డని. న్యాచురల్గా అగ్రికల్చర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. దానికి తోడు మా మేనేజ్మెంట్ వరకు కూడా ఒక ప్లాంట్ టిష్యూ రీసెర్చ్ కల్చర్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసాం. అందులో ఒక 1 million బనానా ట్రీస్ ఎవ్రీ ఇయర్ ప్రొడ్యూస్ చేస్తాం ప్రస్తుతానికి త్రూ రీసెర్చ్. అవి రైతులకి అందజేస్తున్నాం. నామినల్ ప్రైస్, మీరు మార్కెట్లో ఉండే 50 రూపాయలు అంటే ఇక్కడ 20 రూపాయలు ఉంటుంది. 1-to-1 కాస్ట్ మాకు ప్రాఫిట్ గురించి కాదు, రైతులకు హెల్ప్ చేద్దాం. అది రిక్వెస్ట్ ఆఫ్ కలెక్టర్ గారు, గవర్నమెంట్ మినిస్టర్ గారు వీళ్ళందరూ చెప్తే అందరికీ రైతులకు హెల్ప్ చేస్తున్నాం. సో ఆ విధంగా సెంచరీ యూనివర్సిటీ వెరీ గుడ్ ఇన్ స్కిల్స్ ట్రైనింగ్, టెక్నాలజీ అడ్వాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. వీటిలో హైలీ స్పెషలైజ్. దీని భవిష్యత్తు అనదర్ 5 yearsలో యూ విల్ సీ వండర్స్. బ్రహ్మాండ యూనివర్సిటీకి అన్ని విధాలుగా బాగుంటుంది. సో దీస్ ఆర్ ది క్రెడెన్షియల్స్. ఓకే సార్, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా 2013 February 6 చేరా. ఓకే, అంటే టెన్యూర్ ఎప్పటి వరకు చేశారు సార్? అప్ టు 63 years టెన్యూర్. ఓకే, 16 February. ఓకే. జనరల్గా ఏంటంటే జనాలకి ఎక్కువ మందికి సెంటిమెంట్స్ ఉంటాయి, ముహూర్తాలు చూసుకుంటారు. నాకు ఆ సెంటిమెంట్స్ ఓన్లీ నేను దైవభక్తుడిని, కనకదుర్గ భక్తుడిని. ఈ సెంటిమెంట్స్ ముహూర్తాలే నాకు పట్టింపు లేవు.
నేను ఎప్పుడు ఫాలో అనుకోవడానికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఐఐటి ఖరగ్పూర్లో ఉండగా మా గురువు గారు బిఎన్ దాస్ గారిని కలిసాను. వర్క్ అయిపోయింది, 2.5 సంవత్సరాల్లో పిహెచ్డీ అయిపోయింది నా దగ్గర. జనరల్గా ఐఐటీస్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలా పడదు. మంచి వర్క్ చేశాను, టాప్ వర్క్. నేను రేపు సబ్మిట్ చేయాలి. మా సార్తో చెప్పాను, సార్ రేపు అయిపోయింది, బుక్స్ రెడీ అయినాయి, సబ్మిట్ చేస్తానంటే నో రేపు అమావాస్య వద్దన్నారు. చేశాను, నాకు నమ్మకం లేదు, చేస్తాను నన్ను. నేను ఊరుకోను అన్నాడు. సార్ నో అన్నాను, దబాయించా. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుని తెలుసు సందం పెట్టి సబ్మిట్ చేస్తానంటే ఊరుకోను అన్నాడు. నేను ఎప్పుడైతే 15 నిమిషాలు ఆర్గ్ చేశానో ఆయన ఏదో తగిలాడు అన్నాడు, చేసాను. మీరు జనరల్గా రిపోర్ట్స్ రావాలంటే ఐఐటి ఖరగ్పూర్లో 8 months to 12 months పడుతుంది మినిమం. అటువంటిది నా రిపోర్ట్స్ 3 నెలలు వచ్చాయి, టాప్ క్లాస్ రిపోర్ట్స్. ఒక ఇద్దరు ఫారినర్సే, మా ఫీల్డ్లో టాప్ పీపుల్ ఇద్దరుని ఎగ్జామినర్స్. ఒక ఆయన మాస్టర్ పీస్ అన్నాడు, ఇంకొక ఆయన అటువంటి వాడు చాలా మెచ్చుకున్నాడు. సో 3 నెలలు రిపోర్ట్ రాగానే మా గురుగారు నువ్వే నెగ్గావన్నాడు నన్ను. అంటే అమావాస్య రోజు నువ్వు సబ్మిట్ చేసి నీ రిపోర్ట్స్ 3 నెలలు వచ్చాడు, ఇది హిస్టరీ నిన్న ఐఐటి ఖరగ్పూర్, నువ్వే నెగ్గావులే, నేను కూడా రేపు నుంచి పట్టించుకోను మొక్కుతాను అంటే చెబుతున్నాను, ఎగ్జాంపుల్కి చెప్పాను. సో ఆ విధంగా ఉంటుందని నా నమ్మకం. ఓకే సార్, 2013లో చేరారు కదా, టోటల్గా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఎన్ని కాలేజీలు ఉంటాయి సార్? అప్పుడు 450 కాలేజీల దాకా ఉంది. ఓకే. అంతకుముందు ఒరిజినల్గా 700, ఆ తర్వాత అధిక వినన్న యూనివర్సిటీ ఇవి రావడం వల్ల అది డీసెంట్రలైజ్ చేసి ఏ డిస్ట్రిక్ట్ కాలేజీలకి ఆ యూనివర్సిటీకి సంబంధించి అటాచ్ చేస్తే మాకు అప్పుడు 450 దాకా ఉండేవి అఫిలియేషన్. ఓకే, అంటే మెయిన్ క్యాంపస్తో పాటుగా ఇంజనీరింగ్ క్యాంపస్, అలాగే సౌత్ క్యాంపస్, అలాగే ఈ 3 జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన కాలేజీలు, వీటితో సమన్వయం ఎలాగుండేది సార్ మీకు? నేను వాళ్ళు బాగా ఎంకరేజ్ చేశాను, కొత్త కోర్సులు పెట్టండి. అందులో కాలేజీల్లో ప్రిన్సిపల్స్ని కొంతమంది సీనియర్ మెంబర్స్కి వేసాం సిలబస్ డెవలప్ చేయడానికి. సో వాళ్ళకి ప్రోగ్రెసివ్గా ఉంటే అన్నిటిని ప్రమోట్ చేసి బాగా ఎంకరేజ్ చేశాను. అందుకనే చాలామందికి నా అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం. అలా విధంగా ఇక్కడ మంచి వర్కర్స్ నేను టీం కింద పెట్టుకున్నాను రిజిస్టర్గా. మంచి పేసీ, బెస్ట్ పేసీ నాది. ఎవరైతే నాన్ కరప్ట్ ఉన్నారో వాళ్ళందరినీ తెచ్చుకుని నా పీసీలో పెట్టుకున్నా. అది కాకుండా వచ్చిన ఫైలు ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోవాలి, నాకు తగిన ఫైల్, అది నా పాలసీ. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చి నా ఫైల్ ఇక్కడ కింద ఉంది పైన పెట్టండి అని ఇంక ఈ రిక్వెస్ట్లు ఇప్పుడు లేవు. ఎందుకంటే ఏ రోజు ఫైలు ఆ రోజు సాయంకాలం అయిపోతాయి. ఎక్కడన్నా కొన్ని డెసిషన్ మేకింగ్ ఇంపార్టెంట్ ఉంటే డిస్కషన్ చేయవలసినవి 1-2 ఎప్పుడన్నా వస్తే తప్ప మిగతాన్ని ఏ రోజు ఫైలు ఆ రోజు క్లియర్. ఓకే సార్, 2013 అంటే అప్పటి వరకు డిగ్రీ చూసుకుంటే ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉండేది. ఆ తర్వాత సెమిస్టర్ విధానం వచ్చింది కదా, అసలు దీన్ని ఎలా ఫేస్ చేయగలిగారు? వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు అసలు మీరు వాళ్ళని ఎలా మొబిలైజ్ చేశారు సార్? మీరు ఇంజనీరింగ్లో సెమిస్టర్ సిస్టమ్ చాలా కాలం ఉంటుంది, నేను చదువుకున్నప్పుడు నుంచి ఉంది. అదే అందుకే డిగ్రీ అంటారు. డిగ్రీలోని పీజీ కోర్సెస్ సౌత్ క్యాంపస్లోని సెమిస్టర్ విధానం అనేది ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ సిస్టమ్, అది రికమెండెడ్ బై యూజీసీ. సో సిలబస్లో దాని ప్రకారం డిజైన్ చేయించాను. సో సెనేట్ ఈజ్ హైయెస్ట్ అకాడమిక్ బాడీ ఫర్ ఎనీ యూనివర్సిటీ కదా. మనకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉంటాయి, కాలేజీ పరంగా జనరల్ బోర్డు ఉంటుంది, అవన్నీ అప్రూవల్ అయిన తర్వాత సెనేట్లో అప్రూవ్ అవ్వాలి, ఈ పద్ధతి. సో ఏ సంవత్సరానికి 2 సార్లు బోర్డ్ ఆఫ్ స్టడీస్ పెట్టడం, సిలబస్లో మాడిఫై చేసి సెమిస్టర్కి 5-6 సబ్జెక్టుల కంటే మించకుండా ఆ ల్యాబొరేటరీస్ అని పెట్టడం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కూడా వాళ్ళకి సబ్జెక్టుని బట్టి వాళ్ళకి అన్ని సబ్జెక్టులు పెట్టడం, రీడిజైన్ చేసాం. రైట్ ఫ్రమ్ డే 1 వెరీ సక్సెస్ఫుల్. అప్పుడు నేను 5 రోజులు పెర్ వీక్ పెట్టాను నేను, నాట్ 6 days, 5 రోజులు. ఎందుకంటే 5 day వీక్ వర్కింగ్ అనేది ఇంటర్నేషనల్లీ వర్క్ స్టైల్, అప్రూవ్డ్ వర్క్ స్టైల్, ఇంక్లూడింగ్ ఇన్ ఇండియా సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ఐఐటీస్ కానీ అన్నీ అంతే. దానికి కారణం లేకపోలేదు. 5 రోజులు మేము పెట్టుకుంటే ఒక వారం రోజు శనివారం మీకు సెలవు ఇవ్వటం వల్ల యూనివర్సిటీకి అనేక ఆదాయం మిగులుతుంది. 15 లక్షలు ఎలక్ట్రిసిటీ, 8 లక్షలు ఎలక్ట్రిసిటీ సేవింగ్, ఫ్యూయల్ 5 లక్షలు సేవింగ్. ఇవి కాకుండా మీరు ఆ రోజు హాలిడే ఇస్తే అదేం చేశానంటే హాలిడే ఇవ్వటం కాదు, రోజుకి 1 hour ఎక్స్ట్రా పెట్టాను మిగతా రోజులు.
ఇంతకుముందు 10ంటికి ఉండి 10:30కే అలా ఆఫీస్ ఓపెన్ చేసేవారు, 9కి పెట్టా. రోజు గంటన్నర పెంచా. అంటే మీ సెలవు అవడం వల్ల వర్క్ అవర్స్ మారలే, పెరిగాయి. కానీ దానివల్ల శనివారం మీకు హాలిడే వచ్చింది, ఒకరోజు మీరు రిలాక్స్ అయ్యి రిక్రియేషన్ అయినా ఇంకో రోజు మీరు పని చేసుకుంటారు. మండేకి మంచి రీఛార్జ్ అయ్యి మళ్ళీ వర్క్ బాగుంటుంది. అదే నేపథ్యంలో ఇంటర్నేషనల్గా ఎక్కడ చూసినా అదే పద్ధతి. అది బాగా సక్సెస్ఫుల్ అయింది. అందరూ కోఆపరేట్ చేశారు, బ్రహ్మాండంగా ఉంది. అది కాకుండా ఇంకో ఇన్నోవేటివ్గా నేను ఏం చేశానంటే, ఎవ్రీ మంత్ 28వ తారీఖుని పొల్యూషన్ ఫ్రీ యూనివర్సిటీగా డిక్లేర్ చేసి నోబడీ కెన్ కమ్ విత్ ఏ వెహికల్ ఇన్ టు ది క్యాంపస్. అందరూ నడిచి రావాలి, ఇంక్లూడింగ్ వైస్ ఛాన్సలర్ నేను. దాంతో ఏంటంటే ఆ రోజు మళ్ళీని ఈ ఫ్యూయల్ పొల్యూషను అన్నీ బాగా తగ్గిపోయాయి. మనకి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ పైన ఆ రోజుల్లో నేను పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయించాను. ఒక ఎక్స్ట్రా గ్రాంట్ తీసుకుని 1,00,00,000 కోట్ల రూపాయలు చేయించాను. పైన మీరు చూస్తే పైన ఎవ్రీ మినిట్ సెకండ్ మీకు పొల్యూషన్ లెవెల్లో ఉంటుంది. సో 28వ తారీఖున మీరు చూస్తే పొల్యూషన్ మొత్తం డౌన్ అయిపోయింది. అంత డిఫరెన్స్ కనిపించేది రెగ్యులర్ కంటే. సో దట్ ఈస్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. పెద్దోళ్ళందరూ బాగా మినిస్టర్లు వచ్చినా నడిచి వచ్చేవారు, జడ్జిలు వచ్చినా నడిచి వచ్చేవారు, ఆ రోజు పోలీస్ ఆఫీస్ వచ్చినా నడిచి వచ్చేవారు. అందరూ అప్రిషియేట్ చేసేవారు, చాలా అప్రిషియేటెడ్. ఈవెన్ టుడే నాకు అదే మెచ్చుకుంటూ ఉంటారు చాలామంది. సో అటువంటి చాలా ఇంపార్టెంట్. అది కాకుండా పబ్లికేషన్స్, రీసెర్చ్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎంకరేజ్. ఎందుకంటే ఏ యూనివర్సిటీకైనా అది బ్యాక్ బోన్. రీసెర్చ్, పబ్లికేషన్స్, టీచింగ్ బాగుండాలి అని చేశా. అది కాకుండా స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిపార్ట్మెంట్ బాగా డెవలప్ చేశాను. థియేటర్ ఆర్ట్స్ బాగా డెవలప్ చేశాను. వంగపండు ప్రసాదం తెలుసు కదా? చూశాను సార్. ఆయన్ని అపాయింట్ చేశాను. మీరు జానపద గాయాలు ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత అని ఆయన్ని అపాయింట్ చేశాను. అలాగే స్పోర్ట్స్లో వెయిట్ లిఫ్టింగ్ నేషనల్ ఛాంపియన్ లేడీని, ఉమెన్ చేశాను. ఓ బాక్సర్ని అపాయింట్ చేశా. వీళ్ళందరూ నేను వాళ్ళకి చెప్పింది ఒకటే, మిమ్మల్ని అపాయింట్ చేస్తున్నాను నేను, నాకు నేషనల్ లెవెల్లో మీరు 3 ఏళ్ళు నేను ఉంటాను, 3 ఏళ్ళలో అట్లీస్ట్ 2 మెడల్స్ అన్నా మీ ఫీల్డ్లో రావాలి. వాళ్ళు 2 కాదు, చాలా మెడల్ తెచ్చిపెట్టారు. అంత బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. అది కాకుండా ఎక్స్ట్రా గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చి ఆ స్టేడియం డెవలప్ చేసాం, గ్రౌండ్ డెవలప్ చేసాం. స్పోర్ట్స్ బయట నుంచి ఏదైనా పెద్ద లెవెల్లో మీట్ పెడితే వాళ్ళు ఉండటానికి వసతులు కావాలి, ఆ రూమ్స్ అవి కట్టించాను ఇవన్నీ. అది కాకుండా యూనివర్సిటీ హాస్పిటల్లో ఒక 2 crores డొనేషన్ బయట నుంచి తెచ్చి బ్రహ్మాండంగా చేసి. ఇది వరకు డిస్పెన్సరీ అంటారు. డిస్పెన్సరీ అంటే అర్థం ఏంటంటే ఉన్నప్పుడు చూశాను. డిస్పెన్సరీ అర్థం ఏంటంటే మందులు ఇవ్వటమే. బట్ ఇట్ హ్యాస్ బికమ్ హాస్పిటల్, మినీ హాస్పిటల్. సో అక్కడ లేని ఎక్విప్మెంట్ లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉంటుంది. ఫిజియోథెరపీ ఏమైనా ఉంది, బ్రహ్మాండంగా బ్లడ్ శాంపుల్స్, ఎనీ టైప్ ఆఫ్ బ్లడ్ కెన్ బి టెస్టెడ్ దేర్, అలా బ్రహ్మాండంగా ఉంది. డాక్టర్స్ని అపాయింట్ చేసాం. సో ఇవన్నీ యూనివర్సిటీ డెవలప్మెంట్కి కావాల్సిన విషయాలు. ఇవన్నీ మనసులో పెట్టుకుని నేను రాసుకుని ఇది డెవలప్ చేయాలి, ఇది డెవలప్ చేయాలి, 3 ఏళ్ళు ఎలా ఉండాలని చేసాం. ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ పబ్లిక్ పెర్సెప్షన్, మీడియా వాళ్ళు కూడా అదే అంటుంటారు, టైంలో చాలా బాగా చేశారు. సంతోషం. మీరు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా ఇలాగ ఆంధ్ర యూనివర్సిటీలో నేను ఒక వైస్ ఛాన్సలర్ అవుతాను, ఇలా సేవలు అందిస్తానని? నేను ఎప్పుడు అనుకోలే. అంటే కష్టపడటం నా అలవాటు అని చెప్పాను. మన పని మనం చేసుకెళ్ళటం, యాజ్ ప్రొఫెసర్గా చేయవలసిన కార్యక్రమం చేయటం. ఆ పోస్ట్ ఈ పోస్ట్ అని నేను మనసులో అనుకున్నాను. ఎందుకంటే రాకపోతే డిసప్పాయింట్మెంట్. అందుకని నేను ఎప్పుడు కోరుకోను. వస్తే ఆనందం, రాకపోతే నిరుత్సాహం ఎప్పుడు లేదు. నేను జేఎన్టీయూ కాకినాడకి వైస్ ఛాన్సలర్ దీనికంటే ముందు ఒక 2 నెలల ముందు అది అనౌన్స్ చేశారు. నేమ్ ఉంది లిస్టులో, అది అవ్వలేదు. లాస్ట్ మినిట్లో అవ్వలేదు. వెయిట్ చేస్తున్నాం అనౌన్స్మెంట్ కోసం. ఈ లోపల ఎవరో వేరే పేరు వచ్చింది. మా వాళ్ళు అందరూ నాకు వెల్ విషర్స్ అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. దానికి ఏదో శుభ్రంగా కదా చెట్లు ఆడుకుందని నేను తీసుకుపోయాను. ఇదేంటి బాబు అసలు మీరు ఇప్పటిదాకా ఎక్స్పెక్ట్ చేసి మీకు రాలేదు, అసలు ఏ బాధ లేదు. బాధ ఎందుకు? ఆయన ఎవరు వచ్చే మంచిది, రాబోతుంది మరి మంది. ఆ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ నాది. ఐ వాంట్ బి హ్యాపీ విత్ హెల్ప్. ఈ పోస్టులు వస్తాయి పోతాయి, అది అనవసరం. వస్తే మంచిది, బాగా చేస్తాం టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది అథారిటీస్ అండ్ పీపుల్. అదేవిధంగా జనరల్గా నాకు హెల్ప్ చేయటం అలవాటు, హామ్ చేయటం మనసులో ఇప్పుడు రాదు. నేను దానికి ఎంకరేజ్మెంట్ ఇస్తాను. సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయటమే నాకు ఆనవాయితీ, అలవాటు కూడా, కోరిక కూడా. సో వేరెవర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఐ కీప్ హెల్పింగ్. ఎందుకంటే అందరూ కూడా బాగుండాలి, వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు అనే కాన్సెప్ట్ నాది. సో ఆ విధంగా ఐ కుడ్ డూ బెటర్ వే. ఓకే సార్, మీరు విద్యార్థిగా ఉండేవారు, అలాగే ప్రొఫెసర్గా ఉన్నారు, వైస్ ఛాన్సలర్గా చేశారు, ఈరోజు ఛాన్సలర్గా కూడా చేస్తున్నారు.
అసలు అప్పుడున్న విద్యార్థికి ఇప్పుడు మీరు టీచ్ చేస్తున్నటువంటి విద్యార్థికి అసలు డిఫరెన్స్ అసలు ఏం గమనించారు? అంటే చాలామంది సిస్టమ్ పాడైపోయింది అంటారు. నేను అది ఒప్పుకోను. దానికి కారణం ఏంటంటే జనరేషన్ గ్యాప్. ఇప్పుడు నా జనరేషన్ వేరు, నా మనవాళ్ళ జనరేషన్ వేరు, మా పిల్లల జనరేషన్ వేరు కదా. వాళ్ళకున్న టైం ప్రకారం సొసైటీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయో, కంట్రీ కండిషన్స్ ఎలా ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో దే ఆల్వేస్ కీప్ రెస్పెక్టింగ్ గుడ్ టీచర్స్. దే స్టడీ వెల్. సమ్ ఆఫ్ దెమ్ దే డోంట్ హ్యావ్ ప్యాషన్. కొంతమంది ఏంటంటే మీకు టీచర్ కనిపించి కానీ నమస్కారం అంటారు, కొంతమంది నమస్కారం పెట్టరు, బట్ దే ఆర్ ఆల్సో ఒబీడియంట్. నమస్కారం పెట్టాలని ఎక్కడ ఉంది? వాళ్ళు ఒబీడియంట్గా ఉన్నారు లేదా, డిసిప్లిన్గా ఉన్నారు లేదు కావాలి. కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తుంటారు, ఎనిమిది జడాలు 3 సార్లు చెప్పి. అది పట్టించుకోకూడదు ఎప్పుడైనా, తప్పది, అవసరం లేదు. వాళ్ళు మంచివాడు కాదా, కావాలి, అంతే కదా. సో ఆ విధంగా నేను ఆలోచిస్తుంటాను. ఆ జనరేషన్ గ్యాప్ కూడా మీరు అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు నేనేదో 3:30కి లేచే అలవాటు ఉంది నాకు. మా పిల్లల్ని ఎప్పుడు 3:30 లేమని ఎప్పుడు అడగలే. మా అబ్బాయి రాత్రి 11-11:30 చదువుకుంటాడు, తెల్లారి 5:30కి లేస్తాడు. నేనేం 10ంటికి పడుకుంటాను, 3:30కి లేస్తాను. సో నేను ఐ వాజ్ సక్సెస్ఫుల్, హీ ఈజ్ ఆల్సో వెరీ సక్సెస్ఫుల్. ఈజ్ బీటెక్ ఐఐటి ఢిల్లీ బీటెక్ గోల్డ్ మెడలిస్ట్, ఎంఎస్ టెక్సాస్, పిహెచ్డి టెక్సాస్, మొబైల్ టాప్ వర్క్ చేశాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు అమెరికా. అందుకని ఏంటంటే వాళ్ళకి చదువుతున్నారా లేదా, డెవలప్ అవుతున్నారా లేదని కావాలి. మనలాగే నాలాగే బిహేవ్ చేయాలని అనకూడదు, తప్పది. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ రిక్వైర్మెంట్స్ వేరు. నేను మా తాతగారు చెప్పులు వేసుకోలేదని నేను ఇప్పుడు చెప్పులు లేకుండా తిరగలేను కదా. ఆ రోజులు అవసరం లేదు చెప్పులు కదా. అందుకని ఇటువంటి కొన్ని అడ్జస్ట్ అయితే సిస్టమ్ ఏం పోవడం అనేది ఏం లేదు. సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంది, డెవలప్ అవుతుంది. వీఆర్ ఫ్లరిషింగ్. ఇండియా ఈజ్ డెవలపింగ్. ఇండియా ఇప్పుడు మరి $1 trillion నుంచి ఇప్పుడు $3 trillion పెరిగాం. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు అనదర్ 3-4 yearsలో $6 trillion ఎకానమీ అవుతుందన్నారు. అదే ఇండికేషన్ మీకు డెవలప్ అవుతున్నాం లేదా అన్నది. పాడైపోయింది నేను ఎందుకు అనుకుంటారు? కాకపోతే ఏంటంటే ఇప్పుడు వెస్టర్నైజ్డ్ సొసైటీగా డెవలప్ అవుతుంది. అది పూర్తిగా అవ్వకుండా మన హిందూ కల్చర్ని జాగ్రత్తగా పోషించుకుంటూ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మన బాధ్యత. దట్ ఈజ్ ఫర్ యువర్ హ్యాపీనెస్. లేదు నాకు వెస్టర్న్ ఇష్టం అనుకోండి, ఓకే, గో టు అమెరికా అండ్ ఎంజాయ్, డూ వెల్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అలానే సిస్టమ్ పాడైపోయింది ఎందుకంటారు? అవసరం లేదే. ఇప్పుడు మంచి ఆర్టిస్టులు ఉన్నారు. నేను బోల్డ్ కల్చరల్ యాక్టివిటీస్కి వెళ్తూ ఉంటాను వైజాగ్లో. నేను వెళ్ళిన ఇది ఉండదు. మోస్ట్ 90% నన్నే పిలుస్తారు చీఫ్ గెస్ట్ కింద. అవైలబుల్ కాకపోతే మీకు పిలుస్తుంటారు. ఐ ఎంజాయ్, ఐ బ్లెస్ దెమ్, దే ఆల్సో ఎంజాయ్. యాజ్ ఛాన్సలర్ అవ్వనండి, యాజ్ వైస్ ఛాన్సలర్ అండి. కొంతమంది ఏమంటారంటే చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళారంటారు. చిన్న ఏంటి పెద్ద ఏంటి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, బాధ్యత మీకు ఉంది కదా. అది తప్పు అంటాను నేను. ఎవడో పెద్దోడు పిలితే ఎవడైనా వెళ్తాడు, చిన్నోడు పిలితేనే వెళ్ళాలి. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు పాపం సింగర్స్ ఉంటారు, నాటకాలు వేసే వాళ్ళు ఉంటారు, డ్రామాలు వేసే వాళ్ళు ఉంటారు. మీరు ఎవరొకరు హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఎలా ఉంటారండి? దే ఆర్ టాలెంటెడ్. ఈరోజు పెద్ద పెద్ద మంచి యాక్టర్స్ సినిమాలో ఉన్నారంటే వాళ్ళందరూ ఈ బ్యాక్గ్రౌండ్ తోటి వెళ్ళిన వాళ్ళే. డైరెక్ట్గా సినిమాలోకి వెళ్ళిపోయి గొప్ప యాక్టర్ అయినవాడు ఎవరు లేడు పెద్దగా కదా. అందుకని ఏంటంటే చిన్న పెద్ద తారతమ్యం కాదు. ఇక్కడ పొజిషన్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. ఐ ఫీల్ హ్యూమన్ ఈజ్ బిహేవియర్ కన్సిస్టెంట్గా ఉండాలి. ఇవాళ ఛాన్సలర్ కాకపోతే ఇంకోటి అది కాదు, నో ప్రాబ్లం. అలా అని మారిపోతుంది ఏం లేదు. మై బిహేవియర్ షుడ్ బి కన్సిస్టెంట్ అండ్ కాన్స్టెంట్. అవును సార్. ఇప్పుడు ప్రొఫెసర్గా చేశారు, అలాగే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేశారు, అలాగే సెంచూరియన్ యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా చేశారు. ఇండియన్ కాదు, ఇండియాలో నెంబర్ 2. యా, ఓకే. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ, సెకండ్ ర్యాంకింగ్. ఓకే. అయితే ఇంత హోదాను అనుభవించి, అంటే ఒక ప్రొఫెసర్గా, ఒక విద్యావేత్తగా, లేదంటే ఒక ఉపాధ్యాయుడికి అంతకు మించిన స్థాయి ఏమి ఉండదు నాకు తెలిసి. అంటే బెస్ట్ పొజిషన్కి వెళ్ళారు. ఆ బెస్ట్ పొజిషన్కి వెళ్ళి ఈ వయసులో కూడా ఇంకా మళ్ళీ పాఠాలు చెప్తున్నారు సార్. ఏంటి అసలు ఈ రోల్ మోడల్ ఏంటి, ఈ ఇంట్రెస్ట్ ఏమిటి? అంటే నేను ఎదగటమైనా నా సబ్జెక్టు నేర్చుకోవడం వల్ల, హార్డ్ వర్క్, హానెస్టీ, టైం పంక్చువాలిటీ, మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ కోర్సులో 2 పెట్టమంటాను నేను, ఎక్స్ట్రా కోర్సులు. ఏంటి తెలుసా? టైం మేనేజ్మెంట్ అండ్ ప్రామిస్ మేనేజ్మెంట్ ఉండాలంటాను. అవి ఉంటే మనిషికి ఎదుగుదలకు బాగుంటుంది. ప్లస్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్. మీకు మంచి స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉండాలి. మీరు నా బుక్స్ చదివితే ఆశ్చర్యపోతారు, మీకు కూడా అర్థమవుతాయి. ఇంజనీరింగ్లో మీరు అర్థం చేసుకోగలే కెపాసిటీలో రాశాను నేను, అందుకనే అంత ఫేమస్.
సో యాజ్ అన్ ఆథర్గా నేను పాఠాలు చెబితే నాకు సబ్జెక్టు డెవలప్ అవుతుంది, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఆథర్ వచ్చి చెప్తున్నాడు అని ఉంటుంది. నేను కొన్ని యూనివర్సిటీకి ఢిల్లీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ, ఐఐటి ఖరగ్పూర్ చాలాసార్లు వెళ్తూ ఉంటాం వాళ్ళ ఇన్విటేషన్ మీద. అక్కడ చూసి జీఎస్ఎన్ రాజు గారు ఆధారం, ఈ పుస్తకం ఆధారం మనం చదువుకున్నాం కదా, వచ్చి తెలియని వాళ్ళందరూ విష్ చేసి సార్ మేము మీ ఫ్యాన్స్ అని చెప్పడం అనేది ఆనందంగా ఉంటుంది. సో ఆ విధంగా టీచింగ్ ఈజ్ మై లైఫ్, ఎడ్యుకేషన్ అనేది టీచింగ్ ఈజ్ మై లైఫ్. అది నా బేసిక్ ఆరిజిన్. అది ఈ పోస్టులు అంటారా, ఎస్ ఆపర్చునిటీస్ వచ్చే బ్రహ్మాండం చేసాం శాయశక్తుల. బట్ అలా నేను టీచింగ్ వదులుకుంటే అది నా బేసిక్ ఫౌండేషన్. అది సో వదలటం ఇష్టం లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఎగ్జిస్ట్ ఐ కంటిన్యూ టు దట్. ఓకే, అంటే ఇప్పుడు రోజుకి ఎన్ని క్లాసుల వరకు మీరు టీచ్ చేస్తారు సార్ ఈ బిజీ షెడ్యూల్? నాట్ ఎవ్రీ డే, వారానికి 3 క్లాసులు. వారానికి 3 క్లాసులు. ఓకే, అయితే ఇప్పుడు మనం పూర్తిగా అబ్జర్వ్ చేస్తే టోటల్లీ ఇండియా ఎక్కడ చూసినా నిరుద్యోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది సార్. అకాడమిక్గా ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటున్నారు. అంటే 10th చదివిన వాళ్ళు 10th, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ చాలామంది చదివిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు నైపుణ్యం లేక చాలామంది బయటకు వస్తున్నారు. మాకంటే మీకే చాలా ఎక్కువగా తెలుస్తుంది. అంటే వాళ్ళు అకాడమిక్గా, థియరిటికల్గా పూర్తిగా చదివినప్పటికీ కూడా నైపుణ్యం అనేది కనీసం లేకుండా బయటకు రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏమిటి సార్? వాళ్ళ మోస్ట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్లో సిలబస్ ఎలా డిజైన్ చేశారంటే ప్యూర్లీ థియరిటికల్ బేస్. ఇంజనీరింగ్లో పార్షియల్లీ ల్యాబ్స్ ప్రాక్టీస్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ కారణం మీరు అన్నట్టుగా అప్రోప్రియేట్ స్కిల్స్ లేకపోవడం. ఇవన్నీ మనసులో పెట్టుకునే సెంచరీ యూనివర్సిటీ స్కీమ్ అండ్ కరికులం సెపరేట్గా డిజైన్ చేసింది. ఎవ్రీ కోర్స్ ఎట్ ఆల్ లెవెల్స్ స్కిల్స్ ట్రైనింగ్ కంపల్సరీ. ఈవెన్ బేకామ్ లాంటి కోర్సులు కూడా 2 ఏళ్ళు థియరీ చెప్పేసి 3rd ఇయర్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్. సో డైరెక్ట్గా వాడు చార్టెడ్ అకౌంటెంట్గా చేసే క్యాపబిలిటీస్ బీకామ్ తర్వాత వస్తాయి అవి, ఎందుకంటే ట్రైనింగ్ అయ్యాడు. ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా స్కిల్స్ ఉంటే జాబ్ కొరత లేవు, జాబులు చాలా ఉన్నాయి. అది వాటికి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. అదే ఎలిజిబిలిటీ ఏంటంటే మీ డిగ్రీతో పాటు ఆ స్కిల్స్ ఉండాలి, నైపుణ్యం ఉండాలి. నో ఇండస్ట్రీ ఈజ్ రెడీ టు ట్రైన్ యూ. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే వాంట్ ఎంప్లాయీస్, నాట్ ఫర్ ట్రైనింగ్. అందుకని ఆల్రెడీ మనం ట్రైనింగ్ తీసుకుని వెళ్తే డైరెక్ట్గా జాబ్లోకి ఎంటర్ అయితే మనం డెఫినెట్గా రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేయగలం, మంచి పొజిషన్ వస్తుంది, జీతాలు పెంచుతారు. రెండోది ఏంటంటే చాలామందికి కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్. సబ్జెక్ట్ ఉంటుంది చెప్పలేడు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ పర్టికులర్లీ ఇంగ్లీష్లో, తెలుగులో చదువుకుంటాడు, మనందరికీ తెలుగు అంటే ఇష్టం, అలా అని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్, ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. అందుకని కమ్యూనికేషను, స్పీకింగ్, రైటింగ్ 2 స్ట్రాంగ్గా ఉండాలి. అవి ఉండాలంటే మనం స్పెషల్ ఎఫర్ట్ పెట్టాలి. నేను ఈ నేపథ్యంలో ఏం చేశానంటే ఒక 5 సంవత్సరాల పాటు తెలుగు చదవటం మానేశాను. నేను తెలుగు మీడియం స్కూల్స్ నుంచి వచ్చా, అప్ టు SSLC తెలుగు మీడియం. సో న్యాచురల్గా 1 or 2 years స్ట్రగుల్ అవ్వాలి, కన్వర్ట్ అవ్వాలి, బాగా మాట్లాడాలి. రాస్తాం, మాట్లాడాలంటే కొద్దిగా ఇబ్బంది. మరి కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే యూ కెనాట్ బికమ్ ఏ గుడ్ టీచర్, యూ కెనాట్ బికమ్ గుడ్ ప్రొఫెసర్, యూ కెనాట్ బికమ్ గుడ్ రీసెర్చర్, యూ కెనాట్ మేక్ గుడ్ పబ్లికేషన్స్. అందుకని 5 ఏళ్ళు తెలుగు చదవడం మానేసాను. పేపర్ చదవలేదు, కంప్లీట్గా అవాయిడ్ చేశాను కావాలని. ఓన్లీ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ అంతే. 5 ఏళ్ళు ఐ ఫౌండ్ ఎక్స్ట్రీమ్ డెవలప్మెంట్. నౌ గివెన్ ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలైనా నేను ఇంగ్లీష్లో చెప్పగలను, ఆన్ పార్ విత్ ఎనీబడి ఇన్ అమెరికా ఆర్ ఎనీ కంట్రీ, నో ప్రాబ్లం. సో నేను ఫారిన్ కంట్రీస్లో చైర్మన్గా, ఇంటర్నల్ కాన్ఫరెన్సెస్లో చైర్మన్గా చాలాసార్లు, ఒక 50 సార్లు చేయడం జరిగింది. సో ఐ వాజ్ ఎ వెరీ గుడ్ స్పీకర్, నో ప్రాబ్లం. సో ఐ మోర్ కంఫర్టబుల్ నౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ దాన్ తెలుగు. తెలుగు నాకు ఇష్టమే, మనకి మదర్ టంగ్, మనకి నాలెడ్జ్ ఉంది, నో ప్రాబ్లం. బట్ అదర్ పార్ట్ మనం అన్లెస్ యూ బికమ్ వెరీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ యూ కెనాట్ షైన్ గ్లోబల్లీ. అందుకని ఈ 2 ఉండాలి. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే స్కిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలి ప్రతి కాలేజీలోని, యూనివర్సిటీలోని, అట్ ఆల్ ఎనీ కోర్స్. BA మీ పాలిటిక్స్లో కూడా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి 6 సెమిస్టర్. అది పాలిటిక్స్లో ఆర్ట్స్లో ఏముంటుందని కాదు, యూ గివ్ మీ ఎనీ కోర్స్ ఐ విల్ డిజైన్, నో ప్రాబ్లం, స్కిల్. సో ఈ నేపథ్యంలో ఏంటంటే దట్ ఈజ్ వే సెంచరీ యూనివర్సిటీ ఈజ్ యూనిక్ స్పెషల్ యూనివర్సిటీ ఇన్ ఇండియా.
ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఈ బ్యాటరీ ఈ ఆటోస్ చేస్తున్నాం, అవి మార్కెట్లో పెట్టాం. చాలా 400 ఈ బ్యాటరీ ఆటో అయితే మేము 2 లక్షల లోపల మేము ఇస్తున్నాం. మంచి డిమాండ్ ఉంది. అన్ని డిజైన్ ఎవరు చేశారు? మా టీచర్స్ అండ్ స్టూడెంట్స్. కొత్త యాప్స్ డెవలప్ చేసాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏఆర్విఆర్ హై టెక్నాలజీస్ డెవలప్ చేసాం, బ్రహ్మాండం. 3D ప్రింటర్స్ తయారు చేసాం, అమ్ముతున్నాం. నా డిజైన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ నేపథ్యంలో నా కంక్లూజన్ ఏంటంటే, మీకు జాబ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ప్రొవైడెడ్ వీ డెవలప్ స్కిల్స్. ఆ స్కిల్స్ సెంచూరీ యూనివర్సిటీలో బ్రహ్మాండంగా ఇస్తుంది నా నమ్మకం. అందరూ అదే అన్నారు. ఓకే సార్, ముఖ్యంగా 10th క్లాస్ అయిపోయిన తర్వాత అసలు బయాలజీ వైపు వెళ్ళాలా, మ్యాథమెటిక్స్ వైపు వెళ్ళాలా, లేదంటే సిఈసీనా, హెచ్ఈసీనా, డిప్లొమానా, ఇవి తేల్చుకోలేక చాలామంది విద్యార్థులు అయితే పొరపాట్లు చేసి లాస్ అవుతున్నారు. అసలు వాళ్ళని ఎలా తేల్చుకోమంటారు సార్? అది జనరల్గా చెప్పకూడదు. నా దగ్గరికి వస్తూ ఉంటారు, 10th క్లాస్ మా అబ్బాయికి 95% వచ్చింది, ఏం చేయాలని. పేరెంట్ వస్తారు, మీ అబ్బాయిని తీసుకురమ్మంటాను. ఎందుకంటే ఫోన్లో నాకు జ్వరం ఉంది ట్యాబ్లెట్ ఇమ్మంటే ఏది ఇస్తారు? అందరికీ ఒకటే ట్యాబ్లెట్ పనిచేయదు కదా. ఆ జ్వరం ఏంటి, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని తెలియాలి. అలాగే స్టూడెంట్ వచ్చిన తర్వాత స్టూడెంట్తో ఒక రెండు మాట్లాడతా, అది నా ప్రాక్టీస్. ఏ అమ్మాయి ఏంటి నీ మార్కులు, నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు ఏ సబ్జెక్టులో మార్కులు బాగా తెచ్చుకున్నావు, అసలు నీ ఒపీనియన్ ఏంటి. మీ డాడీ ఏమో ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళాలంటారు, నువ్వేమో మెడిసిన్ సైడ్ వెళ్ళాలంటున్నావు. మెడిసిన్ సైడ్ నీకు ఏంటి క్యాపబిలిటీస్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ మొత్తం ఎంక్వైరీ చేస్తాను. అప్పుడు సజెస్ట్ చేస్తాను, అమ్మ నీకు బెస్ట్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో బాగుంటాయి, నువ్వు బయాలజీలో బ్రహ్మాండం ఉన్నావు కాబట్టి బయాలజీ సైడ్ వెళ్ళు, బాగా కష్టపడితే మెడిసిన్ సీట్ వస్తుంది. ఒకవేళ మెడిసిన్ సీట్ పొరపాటు రాకపోతే ఇంకా కొంచెం కోర్సులు కూడా ఉన్నాయి, బీఎస్సీ అగ్రికల్చర్ అని, పారామెడికల్ కోర్సెస్ అని చాలా ఉన్నాయి. సో నీ ఇంట్రెస్ట్ ప్యాషన్ బట్టే మనం అడ్వైజ్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ వాడు ఈ రెండాట్లో వీక్ అనుకోండి, బయాలజీలోనే వీక్, మ్యాథమెటిక్స్లో వీక్ అనుకోండి. ఇప్పుడు సిఈసీ గ్రూప్ ఉంది, కామర్స్ ఎకనామిక్స్ అండి, ఇది అవి చదువుకో పర్లేదు. నీకు ఇందులో నీకు మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు కాబట్టి బుర్ర పాడు చేసుకోకుండా చదువు. నువ్వు కామర్స్ ఎకనామిక్స్లో బ్రహ్మాండం చేయి. నీకు ఎకనామిక్స్లో ఉంటే నీకు హాట్ కేక్ బోల్డ్ జాబులు ఉన్నాయి, కామర్స్ బోల్డ్ జాబులు ఉన్నాయి. బీకామ్ చేసి ఎంకామ్ చేసి నువ్వు కామర్స్లో మంచి నాలెడ్జ్ ఉంటే జాబ్స్ బోల్డ్ ఉన్నాయి. ఆ స్కిల్ డెవలప్ చేసుకో, ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటే జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ పాలిటిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పాలిటిక్స్ వెరీ గుడ్, కామన్ మ్యాన్ చాలా అవసరం. అది నేనేమంటానంటే పాలిటిక్స్ అన్నాను, నేను పొలిటికల్ సైన్స్ అంటాను, మోర్ అప్రాప్రియేట్ వర్డ్ అది కదా. సో పొలిటికల్గా మీరు మంచి లీడర్ అవ్వాలంటే ఏమేమి డెవలప్ చేసుకోవాలి, హౌ టు సర్వ్ పబ్లిక్, ఇది ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో అవన్నీ మీ గ్రిప్లో ఉన్నాయనుకోండి, యూ స్టార్ట్ సర్వింగ్ పీపుల్, యూ విల్ బికమ్ ఎ లీడర్ ఇన్ పాలిటిక్స్, పీపుల్ ఎలక్ట్ యూ. అంతే కదా. ఏమి లేకుండా ఏది చేసేస్తాను అది చేసేస్తాను సొల్లు చెబుతూ ఉంటారు, అవసరం లేదు. యూ కెన్ బికమ్ ఎ గ్రేట్ లీడర్. మరి అది సరిగ్గా చేస్తే అంతకంటే లీడర్షిప్ ఏముంది పాలిటిక్స్లో. అది ఉన్నది క్రీమీ లీడర్షిప్ లేయర్ కదా. బ్రహ్మాండం చేయించండి, ఎవరికి చెడ్డ రాకుండా మంచిగా హానెస్ట్గా ఉండి ఈ సర్వీసెస్ చేస్తే బ్రహ్మాండం పీపుల్ అనుకుంటారు, వద్దన్నే వేస్తారు ఓట్లు డెఫినెట్గా. అదనమాట. అవును సార్. ఇప్పుడు మీరు విదేశాలకు కూడా వెళ్ళారు అధికారిక పర్యటనలో భాగంగా. మన యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ అన్నీ మీరు చూసుంటారు, అలాగే ఇక్కడ మంచిగా సర్వీస్ చేశారు. అసలు ఆ విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్కి మన యూనివర్సిటీస్కి మెయిన్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమైనా గమనించారు సార్? నేను జర్మనీలో పనిచేశాను ప్రొఫెసర్గా, అమెరికా చాలాసార్లు వెళ్ళాను, చెక్ రిపబ్లిక్ చైర్మన్కి వెళ్ళాను, బీజింగ్ వెళ్ళాను, ఫ్రాన్స్కి వెళ్ళి అన్నీ వెళ్ళాను. అక్కడ కరికులం ఎప్పుడో థియరీ ప్రాక్టీస్ రెండు కంబైన్గా ఉంటాయి, ఏ సబ్జెక్టు ప్రాక్టీస్ లేకుండా ఉండదు. మనం ఈ మధ్య మొదలు పెడుతున్నాం ప్రాక్టీస్ అనేది. అందుకని ఒక 10 ఏళ్ళ క్రితం వెస్ట్రన్ ఎడ్యుకేషన్ వేరు, ఇండియన్ ఎడ్యుకేషన్ వేరు. ఇప్పుడు మనం ఎన్ఈపి 2020 వచ్చాక ఇవన్నీ వచ్చాయి, తెలుసు కదా. ఎన్ఈపి 2020 దాంట్లో స్కిల్స్ కంపల్సరీ. మేము అప్పటికి అది రాకముందే మేము సెంచూరీ యూనివర్సిటీలో స్కిల్స్ పెట్టాం ట్రైనింగ్, అదొకటి. మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ అదొకటి. స్కూలింగ్ ఎడ్యుకేషన్ చక్కగా డిఫైన్ చేశారు ఎన్ఈపి 2020లో. సో ఇవన్నీ మనం వీఆర్ ఫాలోయింగ్ డిజైనింగ్ న్యూ కరికులం, టేకింగ్ గైడెన్స్ ఫ్రమ్ వెస్టర్న్ సిస్టమ్ విచ్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ లాంగ్ టైం. ఓకే, అదొకటి. ఇప్పుడు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఏదైతే ఉందో 2020లో వచ్చింది కదా సార్,
అసలు ఈ ఎన్ఈపి అనేది ప్రాపర్గా ఆల్ ఇండియాలో మొత్తం ఈ ఫ్యాకల్టీలకి అలాగే కాలేజెస్కి అసలు అర్థమైందా సార్ ఆ ప్రాసెస్ అనేది? చాలామందికి అర్థమైంది, కానీ ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ జనరల్ లేదు. రిటైర్ అయిపోతే 10 ఏళ్ళు అయినా సరే రిక్రూట్మెంట్ అవటలే. దానివల్ల న్యూ కరికులము, న్యూ సబ్జెక్ట్స్ పెట్టినప్పుడు టీచింగ్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి చోట చాలా ఇబ్బంది పడతారు. నేను ఈ మధ్య కాలంలో ఒక 5-6 ప్రిన్సిపల్తో మాట్లాడితే అందులో 4కి కనీసం అవగాహన లేదు అసలు ఈ సిస్టమ్ ఏంటి, డిగ్రీ కొత్తగా ఏం మారింది, అసలు సబ్జెక్టులు ఏ విధంగా, అంటే ఇప్పుడు ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా పెట్టాడు, వాళ్ళకి కూడా అసలు ఐడియా లేదు. అంటే ఈ ఎన్ఈపి బాగానే తీసుకొచ్చింది, కానీ ఈ ప్రభుత్వం అనేది ముందుగా ఈ ఉపాధ్యాయులను అసలు గైడ్ చేస్తుందా సార్? దీనికి ఏంటంటే ఎన్ఈపి 2020 ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వర్క్షాపులు పెట్టారు. కొంతమంది అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వకుండా కూడా మీరు నేర్చుకోవచ్చు. ముందు ఆ ప్యాషన్ ఉండాలి. ఎస్ సార్. ఎన్ఈపి 2020 అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసే ప్యాషన్ ఉంటే మీరు అన్నీ నేర్చుకుంటారు, ఇంప్లిమెంట్ చేస్తారు. కొంతమందికి ఆ ప్యాషన్ ఉండదు, అందువల్ల ప్రాబ్లం. అందుకని ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీ ఉంది, యాజ్ వైస్ ఛాన్సలర్గా యూ షుడ్ టేక్ ది లీడ్. మనం ఇంప్లిమెంట్ చేయాలి 100%. ప్రిన్సిపల్ డీన్స్ని ప్రిన్సిపల్స్ని కూర్చోబెట్టి ఎక్కడ 10 వర్క్షాపులు పెట్టండి, ఫుల్గా డిస్కస్ చేయండి, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత ఈ ప్రిన్సిపల్స్ వెళ్ళి ఫ్యాకల్టీకి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఫ్యాకల్టీ వెళ్ళి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన సిస్టమ్ ఇది అని. ఈ చైన్ ఆఫ్ ట్రైనింగ్ ఉండాలి. అది లేనని చెప్పు మీరు అన్నట్టుగానే కొంతమందికి అవగాహన ఉండదు. అది లేకపోతే ఏదో ఒకసారి చెప్పాం కదా అంటే జనాలు అంత శ్రద్ధ చూపించకపోవచ్చు. ఎస్ సార్. అంతే. పాస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో పోల్చుకుంటే ఎన్ఈపి వల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయంటారా? డెఫినెట్గా ఎక్కువ ఉన్నాయి. ఎన్ఈపి 2020లో ప్రజెంట్ మోడర్న్ ఎడ్యుకేషన్కి కావాల్సిన ఇంప్లిమెంట్ చేస్తే సిస్టమ్ 90% బాగా ఇంప్రూవ్ అయినట్టు లెక్క. కానీ ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్ సార్. కరికులం రీడిజైన్ చేసి ఎట్ ఆల్ లెవెల్స్ స్కిల్స్ ఇంక్లూడ్ చేసి ఈ ఆప్షన్స్ మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ ఆప్షన్స్ అన్ని పెట్టుకుంటూ మూవ్ అయితే డెఫినెట్గా 90% పాజిటివ్, డౌట్ లేదు. ఓకే సార్. ఇప్పుడు సెంచూరియన్ యూనివర్సిటీలో ఛాన్సలర్గా ఉన్నారు కదా, ఈ సెంచూరియన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనే విద్యార్థికి అసలు స్ట్రైట్గా మీరు ఏం చెప్తారు? అంటే మిగతా యూనివర్సిటీస్ కంటే బెటర్గా ఇది ఉంది రండి అని మీరు ఏం చెప్తారు? సెంచూరియన్ యూనివర్సిటీలో అపార్ట్ ఫ్రమ్ గుడ్ టీచింగ్ స్కిల్స్ ట్రైనింగ్ బెస్ట్ కాబట్టి క్యాండిడేట్ చేరాక ఒక్కరోజు కూడా క్లాస్ మానకుండా ఉండాలి, ఒక్కరోజు కూడా ల్యాబొరేటరీకి మానకుండా ఉండాలి, ఒక్కరోజు కూడా ప్రాజెక్ట్ ట్రైనింగ్ కానీ స్కిల్ ట్రైనింగ్ కానీ మానకుండా ఉండాలి. ఆడు 100% అటెండెన్స్, అట్లీస్ట్ 95% అబోవ్ అటెండెన్స్ ఉంటే ఆడికి 100% జాబ్ గ్యారంటీ. నేను చాలాసార్లు అంటూ ఉంటాను, నీకు ఎన్ని చేశాక కూడా నీకు జాబ్ లేకపోతే నేను ఇస్తానని చెప్తాను. I can give him a job, provided he is regular with 95% attendance in all semesters. ఈరోజు కూడా చెప్పండి, ఎవరైనా జాబ్ లేదని వస్తే మా దాంట్లో ఎవరైనా ఒకవేళంటే ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తాను, 95% నేను ఇస్తాను జాబ్, ఈరోజు కూడా ఇస్తాను. ఐ హ్యావ్ జాబ్స్, ఐ రికమెండ్. నేను రికమెండ్ చేసిందే కాదని లేడు. ఎవరిని రికమెండ్ చేస్తాను? వీ సిన్సియర్ అండ్ రెగ్యులర్. అది ఇర్రెగ్యులర్ అయితే నేను రికమెండ్ చేసినా లోపలే చేయరు కదా. సో ఆ రికార్డు నా చేతులు పెట్టుకుని నేను రికమెండ్ చేయగలను టాప్ క్లాస్ జాబ్. సో అందుకని ఏంటంటే స్టూడెంట్కి ఎవరు చేరినా సరే, ఇందాక పేరెంట్ వచ్చారు మన రామకృష్ణ గారు తీసుకొచ్చారు, TV9 వాళ్ళ అబ్బాయి. వాడికి అదే చెప్పాను, ఆయన నువ్వు చేరావు బాగుంది, కంప్యూటర్లో చేరావు, 100% అటెన్షన్ మీరు చేయి. ఇప్పుడు సంవత్సరానికి ఏదైనా ఎమర్జెన్సీలో ఒక రోజు మిస్ అయినా 95% అంటున్నాను అయిపోయా. చాలామంది ఆ ఎగ్జామ్ రాయడానికి 75% చాలని కావాలని ఎగ్గొడుతూ ఉంటారు. 75% అనేది అది ఓన్లీ ఎగ్జామ్ పంపించడానికి మినిమమ్, అది నాట్ సఫిషియెంట్. 95 అబౌవ్ ఉంటే ప్రమాణం చదువుకో. ఆ తర్వాత నేను చెప్పాను, ఆ అబ్బాయికి కూడా చెప్పాను, ఈ అయ్యాక ఈ జాబ్ పర్ఫార్మెన్స్ రాలేదనుకో నేను ఇస్తానయ్యా, డోంట్ వరీ, నువ్వు చదువుకో, బీ రెగ్యులర్, నేర్చుకో, నీకు జాబ్ రాకపోతే ఉండదు, ఇది మాత్రం 100% నేను చెప్తాను. ఓకే. అంటే అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా, అంటే మెయిన్లీ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు చదివారు, అంటే టెక్నికల్ స్కిల్ లేదు. అయితే ఇప్పుడు చాలామంది నిరుద్యోగాన్ని అయితే ఎదుర్కొంటున్నారు, దేశం మొత్తం ఇలాగే ఉంది. అసలు ముఖ్యంగా ఈ యువతకు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పటికైనా కొంప మునిగిపోయింది లేదు. సపోజ్ BA తర్వాత ఖాళీగా ఉన్నాడు, మనం రమ్మనండి, మేము ట్రైనింగ్ ఇస్తాం. ఆడు బాగా పేదవాడు అయితే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం. ఆవిడ పేదవాడు కాదు, క్యాపబిలిటీ ఉండి పే చేయమనండి, అది కూడా ప్రాఫిట్ వైజ్ కాదు, అటువంటి మేము బోల్డ్ సర్వీసులు చేస్తున్నాం.
చుట్టుపక్కల లేడీస్కి అందరికీ స్వింగ్ మిషన్ ఆపరేషన్స్ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చాం. ఆడు ఎవరైనా ఈ పలానా వెల్డింగ్ నేర్చుకోవాలంటే ఆడు బీదవాడైతే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాం సెంచూరియన్ యూనివర్సిటీలో. వాడు ఎక్కడుంటే అక్కడ దగ్గరలో గవర్నమెంట్ కూడా స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టింది. మీరు ఆశ్చర్యం ఏంటంటే బోర్డు సెంటర్స్ ఉంటే పిల్లలు రావటం లేదు. ఫ్రీగా ట్రైనింగ్ భోజనం కూడా పెడుతున్నారు కొన్ని సెంటర్స్. వీళ్ళు 2 రోజుల నుండి 3 రోజులు మానేస్తున్నాడు. మరి అలా ఇది జాబ్ ఎలా అవుతుందండి? ఏమి చేయను ఉన్నాడు, డబ్బులు ఇవ్వమంటే ఎవడిస్తాడండి? నోబడి విల్ గివ్ జాబ్. ఇప్పుడు చివరికి ఇటువంటి ఏమి లేనివాడు చేర్చుకుంటే చివరికి బిజినెస్లో లాస్ అయితే మొత్తం పోతుంది. అందుకని వాడికి మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం స్కిల్స్ ఉండాలి. లేని వాడికి గవర్నమెంట్ ఈజ్ రెడీ టు గివ్ స్కిల్స్ ట్రైనింగ్. ఈవెన్ ప్రజెంట్ గవర్నమెంట్ కూడా దే ఆర్ ఎంకరేజింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఎంకరేజింగ్. ట్రైనింగ్ సెంటర్స్ బోర్డు పెట్టింది, యూనివర్సిటీలో మేము పెట్టాం. మరి వచ్చి చేరడానికి ఏంటి ప్రాబ్లం? మేము బోర్డు రేట్స్లో ఇస్తున్నాం స్కిల్ ట్రైనింగ్, వచ్చి చేరండి. నిజంగా పేదవాడు నేనేం లేదన్నాడు అనుకుంటే నేను ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాను, పంపించండి. మీకు కూడా చెబుతున్నాను, నేను పంపించండి, నేను ట్రైనింగ్ ఇస్తాను. అది ప్లంబింగా ఇంట్రెస్టా ఇస్తాం. ప్లంబింగ్ అయ్యాక ఈ రోజులు అసలు ప్లంబర్ దొరకటం లేదు. వాడు కష్టపడే జ్ఞానం ఉండాలి కదా. నేను ఎలక్ట్రీషియన్ దొరకరు, పిలితే మీరు గమ్మున రారు వాళ్ళు, మీరు చూశారు కదా. ఇవాళ పిలితే రేపొస్తే అసలు మానేస్తాడు. అలాగే చక్కగా ప్లంబర్గా మీకు రోజుకి 1000 రూపాయలు 1500 తెచ్చుకుంటే చాలా ఈజీ. అది నిజంగా హార్డ్ వర్క్ చేస్తే. దానికి ట్రైనింగ్ కావాలి, మేము ఇస్తాం. కార్పెంటర్ ట్రైనింగ్ ఇస్తాం. రోజుకి 1000 రూపాయలు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఏదో స్కిల్ ట్రేడ్ ఉండాలి. ఏవి రాకుండా నాకు జాబ్ ఉంటే ఎవడుతాడు? ఇప్పుడు ప్యూన్ అటెండర్ ఇది పూర్వం కాన్సెప్ట్, అటువంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ ఇది కదా, అంత మెయిల్ ద్వారా SMS ద్వారా వెళ్ళిపోతుంది అన్నీ. ఇంకా ప్యూను పుస్తకాలు పంపించడం ఇవన్నీ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు మా సెంచూరియన్ యూనివర్సిటీలో నో ప్యూన్ నో అటెండర్, ఎందుకంటే ఇది పేపర్లెస్ ఆఫీస్ ఇది. సో వెస్ట్రన్ స్టైల్లో మనం అలా డెవలప్ అవ్వాలి. మీకు ఏదైతే స్కిల్స్ లేవో మీకు ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకోండి. అందరూ వెల్డింగ్ నేర్చుకోమని నేను అన్నాను. నీ కార్పెంటర్ ఇంట్రెస్ట్ అయితే నీ కార్పెంటర్ నేర్చుకో, నీకు తాపీ మేస్త్రి నేర్చుకో, మేము ట్రైనింగ్ ఇస్తాం. అగ్రికల్చర్ వర్మీ కంపోస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్రైనింగ్ కావాలా ఇస్తాం. ఎలక్ట్రీషియన్ బ్రహ్మాండమైన ఎక్విప్మెంట్ మా దగ్గర ఇస్తాం. కంప్యూటర్ ట్రైనింగ్ కావాలా ఇస్తాం. బ్రహ్మాండంగా మాకు ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఉపయోగించుకోవాలి. నాకు జాబులు ఎవడో ఇవ్వటలేదని తిరిగితే ఎవరెవరు నా దగ్గర రికమెండేషన్ వస్తూ ఉంటారు, మా వాడికి జాబ్ ఇవ్వమని. నేను చెబుతాను, డైరెక్ట్ జాబ్ ఇవ్వటం లేదండి, వాడికి ఏ స్కిల్స్ లేవు కాబట్టి వాడికి ఏ స్కిల్ కావాలో చెప్పండి, మేము ట్రైనింగ్ ఇచ్చాక 6 నెలల తర్వాత జాబ్ ఇస్తాం, లేదా జాబ్ ఎక్కడ చూపిందాం. ఇప్పుడు ఇక్కడ పంజాబ్లో ఉంటే 30 మంది వస్తే మనం ఇవ్వలేం కదా. సో నిజంగా స్కిల్ నేర్చుకుంటే ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ ఇస్తాం, లేదంటే ఎక్కడైనా మేము ప్రమోట్ చేసి అదర్ స్టేట్స్ అని వెళ్ళాలి. లేదు మా ఇంటి పక్కనే జాబ్ కావాలంటే రాదు. అది నేను చెప్తున్నాను, ఎవరు పెద్దవాళ్ళు రికమెండ్ చేసినా అదే చెప్తాను. ఆడు వస్తాడు మన్నాడు కనిపించుకోవాలి. ఒక పెద్ద రికమెండ్ చేశాడు, తీసుకున్నాను నేను. 2 రోజులు రాబోయా అంటే మొదటి రోజు వచ్చాడు 9ంటికి, 2 రోజులు 12ంటికి వచ్చాడు, 3ంటికి వెళ్ళిపోయి చెప్పలు చేయకుండా. 3 రోజులు రాలేదు. 20 రోజుల తర్వాత మళ్ళీ ఆయన పెద్ద ఆయన ఫోన్ చేసేవారు, ఏమన్నా మా వాడు ఏం చేశారు, జాబ్ ఇచ్చారని. ఇదండి పరిస్థితి, మళ్ళీ కనిపించకుండా పోయింటే వదిలేండి అదని అటువంటి జాబ్ ఇచ్చి ఆయన అన్నాడు. ఇది పరిస్థితి కదా. ఓకే సార్, ఇప్పుడు మీరు వైస్ ఛాన్సలర్గా చేశారు కదా, అంటే ప్రభుత్వ పెద్దల నుంచి అంటే రాజకీయ నాయకుల నుంచి ఏమైనా ఒత్తిడి ఉండేదే? అసలు వాళ్ళ సహకారం ఎలాగ ఉండేది సార్? నేను అదృష్టవంతులని చెప్పాలి, నాకు అటువంటి ఒత్తిడి ఎప్పుడు లేదు. మినిస్టర్లు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, పొలిటీషియన్ కానీ చాలా కోఆపరేట్ చేశారు. దానికి కారణం ఏంటంటే వారు మరి ప్రజా రిప్రజెంటేటివ్స్. వాళ్ళు ప్రజలు వచ్చి ఏమంటే పీసీ గారు చెబితే పోస్ట్ ఇస్తారు, అది అంటూ ఉంటారు. తప్పేం లేదు, అడగటం తప్పలేదు, రిక్వెస్ట్. కానీ ఎంతవరకు సాధ్యం వాళ్ళు చెప్పారు, పీసీ గారు ఏమవుడున్నాడు ఏమన్నాను, ఏమన్నా అన్నీ ఉండి ఎలిజిబిలిటీ ఉండి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పేవాడిని, సార్ ఇది ప్రాబ్లం నేను ఇవ్వలేనని ఫ్రాంక్గా చెప్పేవాడిని. వీలు పడితే ఇచ్చేవాడిని. నేను ఇవ్వటువంటి వీసీగా ప్రిన్సిపల్కి ఎవరికి అప్ చెప్పి రిజిస్టర్ చెప్పి ఆ కుర్రోడు ఏదో టెంపరీ జాబ్ ఇవ్వండి, అటు తిండి లేకున్నాడు అని చెప్పేవాడిని. అది కూడా వీలు పడలేదు అనుకోండి, నేను ఫ్రాంక్గా నేను ఎవరైనా చెప్పేవాడిని, సార్ ఇది పరిస్థితి, సారీ మరి ఇప్పుడు హెల్ప్ చేయాలని చెప్పేవాడిని ఫ్రాంక్గా. అందువల్ల నన్ను ఇప్పుడు ఎవరో ఇబ్బంది పెట్టలేదు. ఓకే సార్, విద్యారంగంలో అంచెలంచెలుగా ఎదిగారు, లక్షలాది మందికి మీ ద్వారా విద్యను అందించారు వివిధ హోదాల్లో. ఇంకా అంటే పూర్ పీపుల్ అలాగే ప్రజలకి ఇంకా సేవ చేయాలని, ఇక్కడ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన ఏమైనా ఉందా సార్? రాజకీయాలు నాకు పడదండి, నేను ఫిట్ అవును, ఆ ఇంట్రెస్ట్ కూడా ఎప్పుడు లేదు.
నేను ఈ విద్యాపరంగానే నేను అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఐ కీప్ టీచింగ్, గైడెన్స్, రీసెర్చ్ పరంగా గైడ్ చేయగలను. ఎందుకంటే నేను ఎక్కువ చదువుతాను. ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్సే కాకుండా జనరల్ బుక్స్ బాగా చదువుతాను, చాలా బాగా చదువుతాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. యూ ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎ గ్రేట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.